ఒక్కసారన్నా చూడడానికి రాలేదు. నా జీవితం నేనే నాశనం చేసుకున్నా. రాధికా బాగి ఆఫీస్ టైం అవుతుంది. బాయ్రా అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తా. నిమ్మలంగా పోదుతా. సరే అమ్మా, జాగ్రత్త. అత్తమ్మ చాయ్ తాగుతావా? తాగుతా బిడ్డ. సరే అత్తమ్మ తీసుకొస్తా. ఏమైంది బిడ్డ? మొత్తందా? సరే మెల్లగెత్తా. మెల్లగా కాలుతుంది. సరే ఇలా బెండకాయ కూర. సరే అత్తమ్మ. ఇగో దీనికి కూడా బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం. అత్తమ్మ బయటికి కూడా బయటికి వెళ్ళాం. ఎందుకు అట్లా అట్లా తిరిగి వద్దాం అత్తమ్మ. ఇది స్కూల్కి పోవాలి, టైం అవుతుంది. తోలిచ్చి రావద్దా? నేను తీసుకుపోతా కదా, నేను తోలేసి వస్తాను. మనం బయటికి స్కూల్కి వెళ్ళాలి నాన్న. సరే సాయంత్రం మనం ముగ్గురం వెళ్దాం, ఓకేనా? సరే సరే ఓ నాన్న, స్కూల్కి పోవాలి, మంచిగా చదువుకోవాలి. సరే పోయి బెండకాయలు తీసుకొచ్చి నాకు ఇవి. దాన్ని స్కూల్ కాడ నువ్వు తోలిరా, నేను కట్ చేసి పెడతాను వచ్చే వరకు. అవసరం లేదు అత్తమ్మ, నేను చేస్తా కదా. సరే బిడ్డ. పో నాన్న, బ్యాగ్ ఇట్లా తీసుకొని రెడీగా పో. రాధికా అమ్మేటమైంది? ఇంతకుముందే బయటికి వెళ్ళింది, అగో వస్తాంది. ఇప్పుడు వచ్చినారా? ఇప్పుడు వచ్చిందమ్మా. అమ్మా ఆఫీస్ పని మీద నేను హైదరాబాద్ పోతున్నా. ఎన్ని రోజులు పడుతుంది బిడ్డ? అమ్మా ఎన్ని రోజులు పడుతుందో తెలియదమ్మా. నువ్వు రాధిక మంచిగున్నానమ్మా. రాధిక నా బట్టలు చదివే. సరేనండి, చదువుతా. జాగ్రత్త బిడ్డ. అక్కడ మంచిగా డ్యూటీ చేసుకో, ఎవరి జోలికి పోకు. సరే అమ్మా. మనకంత కొత్త పరిచయాలు ఉంటాయి నీకు. ఎవరిని ఏం మందలిచ్చినా కష్టం ఉంటుంది ఈ రోజులల్లో. సరేనారా? సరే అమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేయి. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. సరే బిడ్డ, నాకు మందులు వేసుకో. వేసుకుంటాను. మనవరాన్ని కూడా ఫోన్గా చెప్పి కొంచెం ఉదకించి పో. సరే, నాది ఏడుతుంది, నాన్న పక్కకు లేడని. సరేనా? నువ్వు ఉన్నావు కదమ్మా. నేను చూసుకుంటారా, ఎంత చూసినా నువ్వు ఉన్నట్టు ఉంటుందా దానికి? సరేనా? రాధిక, రాధిక కొంచెం అన్నం పెట్టుకరా బిడ్డ. అన్నం వేసుకురావాలా? నేను ఇంట్లో పని చేసేది చూస్తూనే ఉంటా. అంటివి ఇంత అన్నం వేసుకొని తింటే ఏమవుతుంది? చేతులు ఉన్నాయి కదా. అయ్యో బిడ్డ, గట్లంటానవేందే? రోజు నువ్వే పెడతావు, నేను తింటానా? ఇలా నన్ను పెట్టుకోమంటే నేను ఎట్లా పెట్టుకుంటా? వేసుకొని తినడానికి ఏమవుతుంది? బరువు అవుతుందా వేసుకొని తింటే ఏమవుతుంది? అబ్బా, నువ్వు నా గండాన్ని దాపరమైనవు.
ఇగో తిను. అయ్యో ఏంది బిడ్డ అట్టి పచ్చి పులుసు పోసుకొచ్చి ఇచ్చినావు? మరి ఏం తీసుకురావాలి? ఏం వేయాలి? కూర ఏమన్నా వండినావు మేము? మటన్ ఫ్రై చేసి పెట్టానా? అయ్యో బిడ్డ గట్లా అంటానవేంది? మీరు తిన్నదే నాకు పెట్టుండ్రి. నేనేమన్నా మటన్ అడిగినా? వాడు ఉండంగా మంచిగా చూసుకున్నావు. వాడు డ్యూటీ మీద పోగానే గిట్లా చూసుకుంటాను బిడ్డ. నీ కొడుకు మస్తు కష్టపడి నాకు తీసుకొచ్చి పెడతాడు. పైసలన్నీ నాకే ఇస్తా అంటే పోయేటప్పుడు నీకే కదా అమ్మ పోదానా అని చెప్పేది, నాకు కాదు కదా. నీ మీద ఉన్న ప్రేమ నా మీద లేకపాయే. తిను, ఉన్నదే తిను. నాకు అది కావాలి ఇది కావాలంటే నేను తీసుకొచ్చి పెట్టలేను, నాతోని కాదు. తేలిగా తిని కూర్చుంటుంది. ఆమె బట్టలు విన్నాను, ఆమె బోళ్ళు తోమాలి, ఇవి పిండమని చెప్తా. అప్పుడు ఉంటుంది. తిన్నాక అట్టి కూర్చోకుండా పండుకోకుండా అవన్నీ పిండు. నాకు చేతనైతే లేదు. కాళ్ళు చేతులు నొప్పులు ఎత్తాను. మీకు చేసి నాకు చేతనైతే లేదు. అర్థమైందా? పిండు, తెల్లగా పిండు. సర్ఫ్ కొంచెమే. ఆగు, పళ్ళు ఏమైనా కడతారు అనుకున్నావు? పని మనిషి ఉన్నారు ఎవరన్నా? తీసుకోబో. వచ్చినావా? స్కూల్ నుంచి వచ్చిందంటే ఆడుకోవడానికి ఇప్పటి దాకా పోతావా? నాకు కనిపించినావా ఇంతకుముందు బయటకు వచ్చినప్పుడు? మీ నాన్నమ్మకి ఏమైతుందే? అరిగిపోతుందా కరిగిపోతుందా? రాధిక బోళ్ళు అడిగిన బిడ్డ. ఇగో బయటంతా ఊడు. నువ్వు నాడు బయటికి. ఏమో నాకే చెప్తాను. అంతా వస్తుంది చేసి. ఎంతసేపు కూర్చోనామమ్మా? మీ అమ్మ తిడుతుంది బిడ్డ కూర్చుంటే. మీ నాన్నకు ఫోన్ చేస్తా, కొంచెం ఫోన్ తెచ్చి నెంబర్ కలిపి ఇయ్యరాదు? చెప్పు బిడ్డ. నెంబర్ కలిపి బిడ్డ. హలో రాజేషు, మంచిగా ఉన్నావా బిడ్డ? అరే నువ్వు పోయిన కాడ నుంచి నీ భార్య నన్ను బాగా బాధ పెడుతుందిరా. బాగా పని చేయిస్తుంది బిడ్డ. అన్నం కూడా కరెక్ట్ పెడతలేదురా. ఎప్పుడొస్తావు బిడ్డ నువ్వు? సరేనా, నీ బిడ్డ మంచిగానే ఉందిరా, మంచిగానే ఉన్నది. సరే బిడ్డ జల్దీ రారా, పని బాగా అవుతుంది బిడ్డ నాకు. సరేరా, నువ్వు మంచిగా ఉన్నావా బిడ్డ? సరేరా, సరే బిడ్డ ఉంటా. మళ్ళీ నువ్వు వచ్చినాక నేను అన్నానని నీ భార్యతో చెప్పకురా. నేను గుసగుసినవంటుంది. ఫోన్ మాట్లాడుతుందా? ఆయనకి ఇట్లా ఫోన్ చేస్తుందా ఏంది? ఇంటి ఉండే కాడ ఉండదు కదా. సరే బిడ్డ ఉంటారా, జాగ్రత్త. సరే బిడ్డ. ఏం చేస్తాను నువ్వు?
ఆయనకు ఫోన్ చేసి చెప్తానవా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి కథ చేసినావు అనుకో, మంచిగుండా చెప్తానా. చెప్పినావు అనుకో, ఆయన వచ్చి నన్నేమన్నా అనాలే, సంపుతా బిడ్డ. మళ్ళీ ఇంత ఎన్నిసార్లు చెప్పాలి? చిన్న చిన్న పనులే కదా ఇంట్లో, గదానికే చెప్తానా ఫోన్ చేసి? అదో నేను ఉడుమని చెప్పిపోయినా కదా, మంచిగా వన్నదేంది? పన్నవేంది? మంచిగా తిన్నావు పన్నవా? సరిపోయిందా నిద్ర? నిద్ర వచ్చింది బిడ్డ. నిద్ర వస్తుంది. ఎందుకు రాదు? మంచిగా కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది. ఉడుమని చెప్పిపోతే నువ్వు పండుకుంటావా? ఇదంతా చెత్త కనబడతలేదా? చెప్పింది చెయ్యాలంతే. ఏంటిదే, మా అమ్మనే కొడతావా నువ్వు? అది ఫోన్ చేసి చెప్తే నేను నమ్మలేదే. నా పిల్లం మంచిది అనుకున్నానే. ఇంతకైతే చేస్తావా నువ్వు? వద్దు బిడ్డ, కొట్టకురా రాజేష్. నాన్న లేకుంటే అల్లారు ముద్దుగా పెంచి నన్ను ఇంతటి వాణి చేసిందే. నీది కాదన్నా, పట్టుబడి పెళ్లి చేసుకున్నదే. అది మంచిదని చెప్పిందే. దాన్ని అలాంటి దాన్ని నువ్వు కొడతావా? నడు, అవసరం లేదు. అవసరం లేదు, మాట లేదు, అవసరం లేదు. ఒక్క మాట నీ ముఖం నాకు చూపెట్టదు. నడు. ఏమండి? అయ్యో, ఏమండి? అమ్మా, నువ్వు ఫోన్లో చెప్తే నేను నమ్మలేదమ్మా. అది నిన్ను కొడుతుంటే నా గుండె పలిగిపోయిందమ్మా. నా వల్లే కాలేదమ్మా. నన్ను ఎందుకు కొట్టి తోలినవురా? అమ్మా, అలాంటిది వద్దమ్మా. అది పోనీ అమ్మా, అది వద్దమ్మా. మనకు అది ఇంటికి రావద్దమ్మా. ఇన్ని రోజులైతుంది, మా ఆయన ఇప్పటి వరకు ఒక ఫోను లేదు, ఒక్కసారన్నా చూడడానికి రాలేదు. నా జీవితం నేనే నాశనం చేసుకున్నా. నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నా. అప్పుడు మా అత్తయ్య తిన్నవా అన్నీ అడిగేది. అయినా కూడా నా అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఆమెను కొట్టినా.